ఈరోజు తెలుసుకోబోయే కథ మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఎందుకో కథ ద్వారా తెలుసుకుందాం. మన ఇంట్లో దేవుడు ఉన్నా మన మనస్సులో భయమే అధికంగా ఉంటుంది. మనకి అన్నీ ఉన్నా మనం ప్రశాంతంగా మాత్రం ఉండలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? నిజమైన భక్తి, నిజమైన జీవిత మార్గాన్ని మనం మర్చిపోతున్నాం. ఇది కేవలం ప్రహ్లాదుడి కథ కాదు, ఇది మన అందరికీ ఒక జీవన బోధ. నేను పురాణాల్లో ఒక కథ విన్నా. ఒక హిరణ్యకశపుడు అనే పాపాత్ముడు అన్నీ నాకే లోబడాలని ఒక అహంకారంతో నిండిన మనిషి. అతడు మొత్తం అన్నీ నాకే లోబడాలని అతను కోరుకుంటాడు. అందుకే ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అప్పుడు అతడి కొడుకైన ప్రహ్లాదుడికి చిన్న వయసులో నుంచే నేనే దేవుడిని అని బోధించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం భిన్నంగా, ప్రశాంతంగా ఆలోచించేవాడు. అతను చిన్న వయసులో నుంచే నారాయణుడి భక్తి పట్ల ఎంతో అపారమైన నమ్మకాన్ని కలిగి ఉండేవాడు. అతడిలో ఉండే ఆ భక్తి, నమ్మకం మనలో ఎందుకు లేదు? అతడు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. అతనికి ఎన్నో చంపే ప్రయత్నాలు చేశారు. కొండ మీద నుంచి పడేశారు, విషం ఇచ్చారు, పాములు వదిలారు. కానీ ఏదీ ప్రభావితం కాలేదు. ఎందుకంటే అతడు పూర్తి నమ్మకం ఉంది అతనికి భగవంతుడి పట్ల. ఇవన్నీ చూస్తూ మనం ఒకసారి ఆలోచించాలి. మన జీవితంలో ఒక చిన్న సమస్య రాగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, భయపడిపోతాం. ఒక చిన్న ఉదాహరణ, జాబ్ రాకపోతే మనం ఒత్తిడికి గురవుతాం. లవ్ బ్రేకప్ అయితే సూసైడ్ చేసుకుంటాం. మార్క్స్ తక్కువ వస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇంతటి పెద్ద పరీక్షల్లో కూడా ఒక చిన్న బాలుడు ఎంత ధైర్యంగా ఉన్నాడో మనం చూసి అందరం సిగ్గుపడాలి. అంటే మన జీవితంలో ధైర్యం, ధర్మం, భక్తి ఉంటే మన జీవితంలో ఏ సమస్యకైనా మనము శక్తి పొందగలం. ఈ ప్రహ్లాదుడి కథ కేవలం భయపెట్టడం కోసమే కాదు, ఇది మన జీవితంలో ధైర్యంగా, నిజాయితీగా, మనకి భక్తి మీద పూర్తి విశ్వాసంతో ఉండాలని మనకి ఇది చెబుతుంది. ఈ రోజు నుండి మనం అందరం ఒక నిర్ణయం తీసుకుందాం. జీవితం అనేది భయం మీద కాకుండా భక్తి మార్గం వైపు ముందుకు నడిపిద్దాం. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటిదాకా హరే కృష్ణ.